ఫస్ట్ పిక్ చూడండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్. సెకండ్ పిక్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఇక్కడ మనకి ప్రైవేట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఈ పార్ట్స్ మీద ఎవరైనా మనకి టచ్ చేసినట్టయితే అది బ్యాడ్ టచ్. మీరు గమనించాలి. ప్రతి ఒక్క పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఓకే, ఇక్కడ గుడ్ టచ్ మమ్మీ, బ్యాడ్ టచ్ ఇంకో వేరే పర్సన్. ఆ హ్యాండ్స్ అనేవి తనకి ఎక్కడ టచ్ చేసిందో చూడండి. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి, లేకపోతే సమాజంలో సొసైటీలో ఆడపిల్లలు బ్రతకలేరు. ఇలాంటి సిచ్యువేషన్ పిక్ చూసారా? ఇలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చినప్పుడు మీరేం భయపడకండి. వెంటనే తనకి బుద్ధి వచ్చేలా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఈ పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత దూరంగా వెళ్ళాలని. ఇది కూడా బ్యాడ్ టచ్. ఓకే, అర్థమవుతుందా? గుడ్ టచ్ గురించి, బ్యాడ్ టచ్ గురించి ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో ఇది. ముఖ్యంగా పిల్లలకి చెప్పండి. ఈ పిక్ చూసారా? ఈ పిక్ చూస్తే అమ్మాయి భుజం మీద చేసి ఉంటుంది ఒక పిక్. అది గుడ్ టచ్ అన్నమాట. ఇక్కడ అమ్మాయి చెస్ట్ మీద చేయి పెట్టారు, అది బ్యాడ్ టచ్. తను అక్కడ నవ్వుతుంది, ఇక్కడ తను బాధపడుతుంది. సో ఇవే గుడ్ ఆర్ బ్యాడ్ టచ్. మనము ఎవరైనా మనతో ఇలా ప్రవర్తిస్తే దూరంగా వెళ్ళిపోవాలి. కొన్ని ఇమేజెస్ చూసి నేర్చుకోండి. ఏంటంటే ఇక్కడ డోంట్ టచ్ మీ అనుందా చూడండి. షోల్డర్ మీద చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది, మన ఇంకొక దగ్గర వేరే దగ్గర చేస్తే ఒకలా ఉంటుంది. ఇక్కడ ఈ రెండు పిక్స్లో పాప ఇక్కడ ఏడుస్తుంది, గమనించండి. సేమ్ మళ్ళీ ఆ పిక్ అని ఇంకో పిక్. ఏంటంటే ఇక్కడ చూడండి, బ్యాడ్ టచ్ గుడ్ టచ్. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. మన దగ్గరికి ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళ టచింగ్ అనేది ఎలా ఉంటుంది చూసి, ఇప్పుడు టచ్ చేశారనుకోండి, షోల్డర్ పైన టచ్ చేస్తే అది గుడ్డే. ఇంకా వేరే ప్లేస్లో ఏదైనా టచ్ చేశారనుకో కంపల్సరీగా అది బ్యాడ్ టచ్. సో మనం అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిది. గుడ్ ఆర్ బ్యాడ్ టచ్లు కొన్ని ఇమేజెస్ చూడండి. ఇవి బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయాలు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నవడేస్లో చాలామందికి చిన్నపిల్లలకి జరుగుతున్న అఘాయిత్యాల పట్ల వాళ్ళకి అవగాహన లేక అందరూ మంచోళ్ళని నమ్మి వాళ్ళతో ఆడుకోవడానికో ఎక్కడికో బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరుగుతుంది. చూడండి, ఈ పిక్ చూశారు కదా, రెడ్ మార్కు సింబల్ ఉందా? ఆ సింబల్స్ అనేవి ప్రైవేట్ పార్ట్లు, ఎవరు కూడా టచ్ చేయకూడదు. మీకు ఎవరైనా టచ్ చేసినట్లయితే మీరు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిది. ఇలా గుడ్ ఆర్ బ్యాడ్ టచ్లు అనేవి మనకి తెలుసుకోవాలి. ప్రతి ఒక్క చిల్డ్రన్స్ అందరూ తెలుసుకోవాలి. అక్కడి నుంచి అనేది దూరంగా వెళ్ళిపోవాలి. చూడండి, రెడ్ మార్క్ ఉన్న ప్లేస్లు అవన్నీ కూడా మనకి ప్రైవేట్ పార్ట్లు, ఎవరు కూడా టచ్ చేయకూడదు. ప్రత్యేకించి నేను పిల్లల కోసం చేస్తున్నాను, ఎందుకంటే ఆ పిల్లలకి ఏం తెలియదు, అవగాహన కోసం. అనుకోకుండా స్కూల్లోని కానీ ఇలాంటి బ్యాడ్ టచ్లు ఎవరైనా చేసినా, లేకపోతే ఏదైనా చిన్న మిస్టేక్ మీకు అనిపించి మీరు బాధపడినప్పుడు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఏమంటే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ప్లస్ ఏంటంటే మీకు వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలనేది తెలుస్తుంది వాళ్ళకి. భయపడకూడదు ఇలాంటి విషయాల్లో. మీరు జాగ్రత్తగా ఉండాలి స్కూల్కి వెళ్ళా బయటకు వెళ్ళినప్పుడు కూడా. అలాగే బయట వ్యక్తులు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మీరు బాగా అబ్జర్వేషన్ చేయాలి. చిన్నపిల్లలు కదా అని తెలియకపోయినా పర్వాలేదు. ఎలా అంటే మీరు మీ పేరెంట్స్ తోటే ఉండండి.
మీ పేరెంట్స్ తోటి ఉండేటప్పుడు మీ ప్రతి ఒక్కటి ఆడుకోవడానికి వెళ్ళినా లేకపోతే పక్కింటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కటి కూడా మీ పేరెంట్స్కి మీ తల్లిదండ్రులకి చెప్పి బయటికి వెళ్ళండి. అలా అయితే మంచిది. ప్రతి ఒక్కటి అమ్మ నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను, టీవీ చూడడానికి వెళ్తున్నాను, పక్కింటికి వెళ్తున్నాను, ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తున్నాను. కాలేజ్ పిల్లలు ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కటి తల్లిదండ్రులకి చెప్పాలి. మీ బాధ్యత ప్రకారంగా తిడతారు కొడతారని చెప్పుకుంటే మానిస్తే జరుగుతున్న అఘాయిత్యాలు బట్టి చేస్తున్నాను ఈ చిన్న వీడియో. తప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ చూసారా, గుడ్ టచ్ అనేది గ్రీన్ కలర్లో ఉంది, బ్యాడ్ టచ్ అనేది రెడ్ కలర్లో ఉంది. ఇక్కడ మనకి ఎన్ని గ్రీన్ కలర్స్ ఉన్నాయంటే 3. ఈ 3 ఇట్లా ఉన్నవన్నీ గుడ్ టచ్, ఇంకా రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా బ్యాడ్ టచ్. ఒకసారి ఈ పిక్ని చూసి మనతో ఇలాగ ఎవరైనా బిహేవ్ చేశారనుకోండి, అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేది చాలా మంచిది. వీడియో నచ్చింది కదా, నేర్చుకోండి చూసి.